రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎగ్జిట్ పోల్ సర్వేల ఫలితాలు స్టాక్ మార్కెట్లో జోష్ పెంచాయి. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో దలాల్ స్ట్రీట్లో బుల్ రంకెలేసింది. జీడీపీ ఇండెక్స్ అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు మార్కెట్లకు మరింత బూస్ట్ నిచ్చాయి. దీంతో ఆరంభం నుంచి మార్కెట్లు ముగిసే వరకు అదే దూకుడు కొనసాగింది. స్టాక్ ఇండెక్స్ లాభాల పరుగుకు రికార్డులు బద్దలయ్యాయి. సెన్సెక్స్ తొలిసారిగా 76,400 మార్కును అందుకోగా నిఫ్టీ సైతం 23,200 ఎగువకు దూసుకుపోయింది. ఇంట్రాడేలో మార్కెట్లు 76,738 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకాయి. చివరికి 2,507 పాయింట్ల లాభంతో 76,468 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 733 పాయింట్ల లాభంతో 24,263 వద్ద స్థిరపడింది. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎగ్జిట్ పోల్ సర్వేల ఫలితాలు స్టాక్ మార్కెట్లో జోష్ పెంచాయి. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో దలాల్ స్ట్రీట్లో బుల్ ర్యాంకులేసింది. జీడీపీ ఇండెక్స్ అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు మార్కెట్లకు మరింత బూస్ట్ నిచ్చాయి. దీంతో ఆరంభం నుంచి మార్కెట్లు ముగిసే వరకు కూడా అదే దూకుడు కొనసాగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. శివప్రసాద్ చెప్పండి, ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాల ప్రభావం స్టాక్ మార్కెట్లపై ఏ విధంగా ఉందంటారు? ఇంత క్రితం పోలింగ్ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల పాటు బీజేపీకి ఎగ్నెస్ట్గా ఉంది గాలి, ఇలా రకరకాలైనటువంటి వ్యాఖ్యలు, రకరకాల మాటలు, రకరకాల సరైనవి కానిటువంటి సర్వేలు ఇవన్నీ రావడం వల్ల స్టాక్ మార్కెట్స్ బాగా పతనమవుతూ వచ్చాయి గ్రాడ్యువల్గా. ప్రపంచ విపణి అంతా కూడా, ప్రపంచ మార్కెట్ అంతా కూడా భారతదేశం వైపు చూస్తోంది. ఆయా దేశాలు ఎట్లాగైతే అబ్జర్వ్ చేస్తున్నాయో, అంటే ముఖ్యంగా అమెరికా కానీ, లేకపోతే చైనా కానీ, లేకపోతే మిగిలినటువంటి కంట్రీస్ కానీ ఏవైతే ప్రధానంగా భారత్ వైపు చూస్తున్నాయో, ఏం జరగబోతోంది ఇక్కడ, ఎట్లా అవుతుంది, ఏంటి పరిస్థితి, మోడీ మళ్ళీ వస్తారా రారా అనేటటువంటి అనేక అంశాల మీద ఏవైతే వాళ్ళు చూపు సారించి వాళ్ళంతా కూడా తీవ్రంగా అబ్జర్వ్ చేస్తున్నారో అదే స్థితి మార్కెట్స్ మీద కూడా ఉంటుంది. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్ కూడా ఈ పతనమవుతూ వస్తే గ్రాడ్యువల్గా దానివల్ల స్టాక్ మార్కెట్ కూడా తగ్గుతూ వచ్చింది, కుదేలవుతూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే నిన్న వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జిట్ పోల్స్ రాగానే ఒక్కసారిగా పరిస్థితి అంతా కూడా మారిపోయింది. ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ బాగా పుంజుకుంది. ఉదయం స్టాక్ మార్కెట్ ప్రారంభంగానే సూచీలు చాలా ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. అలా అవ్వగానే ఇది తాత్కాలికంగా ఇప్పుడు వచ్చిందిలే అని చెప్పి అనుకున్నారు, కానీ ఆ ఎగిసిపడడం అనేది ఆగలేదు. కంటిన్యూస్ కాదు, రికార్డు స్థాయికి వెళ్ళిపోయింది. 76,400 స్థాయికి, రికార్డు స్థాయికి సెన్సెక్స్ చేరిపోయింది. నిఫ్టీ కూడా చాలా అద్భుతంగా పెరిగింది. 23,000 పైచిలకు నిఫ్టీ కూడా పెరిగిపోయింది. ఇవన్నీ కనుక చూసినట్టయితే చాలా అద్భుతమైనటువంటి సూచన మనకి కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్లో భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, మోడీ మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు అనేటటువంటి అంచనాలు ఎప్పుడైతే చాలా బలంగా వినిపించాయో స్టాక్ మార్కెట్ మీద దాని యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఎవరైతే మదుపరులు ఉన్నారో దీంట్లో వాళ్ళకి 12,000 లక్షల కోట్ల రూపాయలు పైచిలకు లాభాన్ని సూచిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటిదాకా మనకు కనిపిస్తుంది. అంటే చూస్తే దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో మనం చూడొచ్చు. అట్లాగే మార్కెట్లో అమెరికన్ డాలర్తో కనుక రూపాయి విలువ 83 చిల్లర ఏర్పడింది స్థాయికి వచ్చింది రూపాయి. అందువల్ల ఏంటంటే ఇవన్నీ కనుక చూసినట్లయితే స్టాక్ మార్కెట్ మీద తీవ్రమైనటువంటి ప్రభావం చాలా సుస్పష్టంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ అంతా కూడా సపోర్ట్ చేస్తోంది. ఇక్కడ మార్కెట్ని అంతర్జాతీయ మార్కెట్ సపోర్ట్ చేస్తేనే మనకి నిఫ్టీ కానీ లేకపోతే సెన్సెక్స్ కానీ అంత ధాటిగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా జరుగుతున్నాయంటే అంతర్జాతీయ మార్కెట్ కూడా చాలా సపోర్ట్ చేస్తుందని అర్థం. అంతర్జాతీయ మార్కెట్, అంతర్జాతీయంగా ఉన్నటువంటి ప్రధానమైన దేశాలన్నీ కూడా చూపు ఇక్కడే సారించి ఉన్నారు. కాబట్టి ఇక్కడ పరిస్థితులన్నీ కూడా మళ్ళీ బీజేపీ అధికారంలోకి రావడానికి, ప్రధానమంత్రిగా మళ్ళీ మోడీ మరోసారి ప్రమాణ స్వీకారం చేయడానికి అనుకూలంగా ఉంది. కాబట్టి ఒక్కసారిగా అయితే మార్పు వచ్చింది. అందువల్ల చాలా గొప్ప డెవలప్మెంట్ స్టాక్ మార్కెట్లో కలిగింది. చాలా సంస్థలు దీనివల్ల లాభపడ్డాయి, చాలా అద్భుతంగా లాభపడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అందువల్ల స్టాక్ మార్కెట్స్ అన్ని చాలా బలంగా ముందుకు దూసుకుపోతున్నాయని చెప్పవచ్చు. రైట్ శివప్రసాద్, అయితే ఎగ్జిట్ పోల్ సర్వేని చూసాము. సో రేపు తుది ఫలితాలు విడుదల కానున్న సందర్భంగా రేపు ఏ విధంగా ప్రభావం చూపే అవకాశం ఉందంటారు స్టాక్స్ పై? రేపు కూడా ఎప్పుడైతే మీకు ఫలితాలు వస్తున్నాయో, అంటే ఎగ్జిట్ పోల్స్ ఏమైతే చెప్పాయో ఆ చెప్పిన విధంగానే ఎప్పుడైతే ఫలితాలు చాలా ధాటిగా వెలువడుతూ ఉంటాయో ఆటోమేటిక్గా స్టాక్ మార్కెట్స్ కూడా బలంగా పుంజుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మీకు చెప్పిన దాన్ని ఎగ్జిట్ పోల్స్లో ఇలా వస్తుంది అని చెప్పారు వాళ్ళు.
అది ఎప్పుడైతే వాస్తవ రూపం దాలుస్తుందో, ఎప్పుడైతే ఫలితాలు అనుకూలంగా వస్తున్నాయో అప్పుడు ఆటోమేటిక్గా దాని ప్రభావం కూడా బిజినెస్ మీద, వాణిజ్యం మీద కూడా విపరీతంగా పడుతుంది. కాబట్టి మోడీ ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఇంత క్రితం, ఇక ముందు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు, వీటన్నిటిని పరిగణనలోకి తీసుకుని జీడిపిలో మనం చాలా అద్భుతమైనటువంటి స్థాయిలో ఉన్నాం. అంతర్జాతీయంగా భారత్ ఆర్థికంగా చాలా అద్భుతంగా డెవలప్ అవుతోంది. 5వ స్థానంలో ఇప్పుడు ఉన్నటువంటి భారత్ అతి త్వరలోనే 3వ స్థానానికి వెళ్తుందనేటటువంటి అంచనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకుంటే మోడీ అనుసరించేటటువంటి ఆర్థిక విధానాల పట్ల ప్రపంచం ఎట్లా స్పందిస్తుంది అనేది ప్రధానంగా తీసుకోవాలి. ప్రపంచం నుంచి స్పందన ఒకవైపు వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా వ్యతిరేకత ఏమిటి, భారత్ ఒక బలీయమైనటువంటి శక్తిగా అవతరిస్తోంది, 5వ స్థానంలో ఉంది, అతి త్వరలోనే 3వ స్థానానికి వెళ్ళిపోతుంది అంటుంటే న్యాచురల్గా పైన ఉన్నటువంటి దేశాలకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా అమెరికా, చైనా లాంటి దేశాలు చాలా తీవ్రంగా దీన్ని గమనిస్తూ ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే టోటల్ డామినేషన్ ఇండియాది అయిపోతుంది ఒక స్టేజ్లో. విశ్వగురు అనే మాట ఇప్పటికే మోడీని అంటున్నారు. రేపు పొద్దున ఈ ప్రపంచం మొత్తానికి కూడా ఆర్థికంగా కూడా తామే అగ్రస్థానంలో ఉన్నామని చెప్పుకునే పరిస్థితి ఎప్పుడైతే ఏర్పడుతుందో అది మిగిలిన దేశాలకు ఆటోమేటిక్గా కంటకింపుగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం భారత్కి గౌరవం కూడా పెరుగుతుంది. మన అనుమతి లేకుండా, భారతదేశం అనుమతి లేకుండా, భారతదేశానికి తెలియకుండా, భారతదేశంతో కన్సల్ట్ చేయకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ స్థాయికి ఎప్పుడైతే భారతదేశం ఎదుగుతుందో, మోడీ నాయకత్వంలో ఎప్పుడైతే ముందుకు దూసుకెళ్తున్నామో దాని ప్రభావం ఆటోమేటిక్గా ఉంటుంది. కాబట్టి రేపు ఫలితాలు వెలువడుతున్న కొద్దీ, బీజేపీకి అనుకూలంగా ఏవైతే వస్తున్నాయో వాటి సంఖ్య పెరుగుతున్న కొద్దీ, ఏదైతే అంచనాల్లో చెప్పారో కనీసం 359 సీట్లు వస్తాయని ఇండియా టుడే సర్వే ఎప్పుడైతే చెప్పిందో ఆ రకమైనటువంటి స్థాయి కనుక ఏర్పడితే ఆటోమేటిక్గా సూచీలు పెరుగుతాయి, ఆటోమేటిక్గా సెన్సెక్స్ పెరుగుతుంది, లాభాలు పెరుగుతాయి, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి రేపు కూడా స్టాక్ మార్కెట్ మరింత ముందుకు దూసుకెళ్లే అవకాశం సుస్పష్టంగా కనిపిస్తుంది. గిరిజ రైట్ శివప్రసాద్, అయితే ఇప్పుడు మోదీ ఆఫ్టర్ డిక్లరేషన్ మోదీ 3.4 ప్రభావం అంతర్జాతీయంగా ఖచ్చితంగా భారత్ 3వ స్థానానికి చేరుకుంటుందనే అంచనాని మనం వేసుకోవచ్చు అంటారా? డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పటివరకు జరిగింది, ఇంత అభివృద్ధి సాధించాం, అంతర్జాతీయంగా ఇంత పెద్ద స్థాయి మనకు వచ్చింది. ఆ స్థాయి రావడం సామాన్యమైనటువంటి విషయం కాదు. అందువల్ల అట్లాంటి స్థాయి 5వ స్థానంలో ఉన్నప్పుడు మనం 5వ స్థానం నుంచి 4వ స్థానానికి, అక్కడి నుంచి 3వ స్థానానికి వెళ్ళడానికి పెద్ద సమయం పట్టే అవకాశం లేదు. ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో డెఫినెట్గా అనేక వండర్స్ మోడీ చేసేటటువంటి అవకాశం ఉంది. అనేక రకాలైనటువంటి కొత్త అంశాల మీద కేంద్రీకృతం చేసే అవకాశం ఉంది. అనేక సంస్కరణలు చేపట్టే అవకాశం ఉంది. భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో నెంబర్ 1గా తీర్చిదిద్దేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు కూడా బీజేపీ గవర్నమెంట్ చేస్తుందని ప్రజలు నమ్ముతున్నారు. అందువల్ల ఆ నమ్మకం ఎప్పుడైతే ప్రజల్లో ఉంటుందో, అది ఎప్పుడైతే ఓట్ల రూపంగా మారుతుందో, ఎప్పుడైతే బీజేపీకి మళ్ళీ అధికారం కట్టబెడతారో ఆటోమేటిక్గా అవన్నీ కూడా సుసాధ్యమయ్యేటటువంటి అవకాశం సుస్పష్టంగా కనిపిస్తోంది. అందువల్ల మోడీ అనుసరిస్తున్నటువంటి విధానాలు కానీ ఆర్థికంగా, రాజకీయంగా, సైనిక బలమే కాకుండా విదేశీ పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో బోర్డర్ సెక్యూరిటీ కానీ మిగిలినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు, ఇంటర్నల్ సెక్యూరిటీ, బయట ఎక్స్టర్నల్ సెక్యూరిటీ, ఈ రెండు కూడా అత్యద్భుతంగా కొనసాగుతున్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో ఆటోమేటిక్గా భారత్ నెంబర్ 1గా అవతరించే అవకాశం ఉంది. అన్ని రకాలుగా కూడా, అన్ని విషయాల్లో కూడా ఏ దేశము కూడా ధైర్యంగా మన ఒక మాట మాట్లాడే పరిస్థితి ఉండదు. అందువల్ల విమర్శలు ఎవరైనా చేసినా కూడా భారత ఎన్నికల గురించి అమెరికా మాట్లాడింది, జర్మనీ మాట్లాడింది, కొంతమంది మాట్లాడినప్పుడు ఎప్పుడైతే దీటైన సమాధానం చెప్పారో ఆ రోజు నుంచి మళ్ళీ ఒక్క మాట కూడా వాళ్ళ దగ్గర నుంచి లేదు. కారణం ఏంటంటే మనం అంత బలీయమైనటువంటి శక్తిగా ఎదుగుతున్నాం అనేటటువంటి విషయం వాళ్ళకి సుస్పష్టంగా తెలుసు. భారత్ పెట్టుకోవడానికి ఏ దేశము ముందుకు వచ్చే పరిస్థితి లేదు. చైనాతో సహా ఎవరైనా సరే వాళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఉగ్రవాదం పేరిట ఇక్కడ ఏదైనా చేస్తే ఇళ్లలోకి వచ్చి కొడతాం, అక్కడ పాకిస్తాన్కి వచ్చి కొడతామని ఇచ్చినటువంటి వార్నింగ్ సామాన్యమైనటువంటి దేశాలు ఏవి ఇవ్వలేరు. అది కేవలం భారతదేశం మాత్రమే ఇవ్వగలదు, మోడీ ప్రభుత్వం మాత్రమే ఇవ్వగలదు, మోడీ విదేశాంగ విధానం మాత్రమే ఇవ్వగలదు. కాబట్టి ఇంత అద్భుతమైన స్థాయిలో డెవలప్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా నెంబర్ 3 పొజిషనే కాదు, అతి త్వరలో నెంబర్ 1 పొజిషన్ దక్కించుకున్నా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. గిరిజ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివప్రసాద్.